అనంత విశ్వానికి మనలోని ఆత్మశక్తికి ఉన్న లింకేంటో చూద్దాం. అసలు ఈ విశ్వం ఎంత పెద్దది? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. ముందుగా మనకు కనిపించేదాని గురించి మాట్లాడుకుందాం. మనకు తెలిసిన విశ్వమే చాలా పెద్దది. ఒక్క మన మిల్కీవే గ్యాలాక్సీలోనే సుమారుగా 800 బిలియన్ల సౌర వ్యవస్థలున్నాయట. అంతేకాదు, మనకు కనిపించే విశ్వంలోనే దాదాపు 200 కోట్ల గ్యాలక్సీలున్నాయి. సైన్స్ ప్రకారం ఈ విజిబుల్ యూనివర్స్ దాదాపు 150 బిలియన్ కాంతి సంవత్సరాలు. మరి ఆ తర్వాత? ఈ సోర్స్ ప్రకారం మనం చూస్తున్న ఈ విశాల విశ్వం మొత్తము ఒక పవర్లెస్ జోన్ అన్నమాట. ఇంత పెద్ద విశ్వంలో అసలు నేను ఎవరు? దానికి సమాధానం బయట దొరకదు. అది మన లోపలే, మనలోనే ఉంది. ఆత్మ అనేది శరీరానికి వేరు. శరీరం జస్ట్ ఒక పనిముట్టు అంతే. మన లోపలికి వెళ్తే ఈ ప్రయాణంలో మనకు కొన్ని పొరలు కనిపిస్తాయి. ఈ అన్ని పొరల లోపల మన అసలైన కంట్రోలింగ్ పవర్, అదే ఆత్మశక్తి ఉంటుంది. అర్థం చేసుకోవడానికి 2 దారులున్నాయి. ఒకటి పరిమిత బుద్ధి, ఇంకోటి బేహద్ బుద్ధి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, బేహద్ విశ్వాన్ని చూడాలంటే బుద్ధి కూడా బేహద్ అవ్వాలి. ఇక సృష్టి క్రమాన్ని చూస్తే పైన పరమపిత, తర్వాత పరమాత్మలు, దేవాత్మలు, చివరగా మనుష్యాత్మలు. అయితే ఇంత పవర్ ఉన్న ఆత్మశక్తి ఎందుకు బలహీనపడింది? కారణాలు చాలా సింపుల్. ఈ శక్తిని మళ్లీ మేల్కొల్పాలంటే ముందు మనసు మారాలి. అప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఆ ఆత్మశక్తిని మళ్లీ మేల్కొలపడం ఎలా?